హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రతి ఒక్కరి కళ సొంతింటి కళ. ఎన్నో లక్షలు కోట్లు డబ్బులు పెట్టి మరీ మనం ఇంటిని సొంతం చేసుకుంటాం. అలాంటి సొంత ఇంటిని అందంగా అలంకరించుకొని అందరూ వావ్ అని అనాలి అంటే ఇంటీరియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ ఇల్లైనా ఇంటీరియర్ మీదే ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు చూశారు కదా, ఇక్కడ నేమ్ బోర్డు చూసుకుంటే లిఖిత నిఖిల్ అనేది ఎంత బ్రైట్గా ఉంది అంటే వీళ్ళ నేమ్ బోర్డు. ఇక పైన కూడా చూస్తే గ్రాస్, కింద చూస్తే గ్రాస్, ఈ మధ్యలో ఈ నేమ్ బోర్డ్ అనేది చాలా హైలైట్గా ఉంది. బయటనే ఇలా ఉంది ఎంట్రన్స్లో అంటే ఒక్కసారి లోపలికి వెళ్తే ఏమీ లేని ఇంటిని, గోడలు కట్టించిన ఇంటిని ఎంత అందంగా అలంకరించారో, ఇంటీరియర్తో ఎలా కలగా ఉందో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ మ్యామ్, ఆల్ గుడ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ అవర్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ సో మచ్. రవీణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటిని చూస్తే పెద్ద స్పేసిష్గా అయితే నాకు కనిపించటం లేదు. అవును మేడం. ఎంత ఎస్ఎఫ్టీ ఉంటుంది? ఇది 1650 ఎస్ఎఫ్టీ మేడం. 1600. ఓకే, మరీ చిన్నదని చెప్పలేము కానీ ఇట్స్ మోడరేట్ సైజ్ 3 BHK. మీరు చూస్తే ఇది ఓన్లీ ద లాంజ్ ఏరియా అనమాట. ఓకే, విజిటర్ లాంజ్ ఏరియా. తర్వాత డైనింగ్ కొంచెం లోపలికి ఇచ్చాడు. సో మీకు అందుకని కొంచెం తక్కువ ఫీల్ అయితే వస్తుంది. రవీణ గారు, ఒక్కసారి మీ ఇంటీరియర్ మాకు, మా వ్యూయర్స్ కి చూపించండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. యా అండి, ఇది యాక్చువల్గా ఇక్కడ 2 పిల్లర్స్ వచ్చాయి మేడం. ఓకే, సో ఈ పిల్లర్స్ ప్రొజెక్షన్ కోసం ఏంటంటే దీన్ని కవర్ చేస్తే సోఫా బ్యాక్ వాల్ ని ఇలా యాక్సెంట్ లో చేసాము. ఓకే ఓకే, సో ఇవి 2 కూడా పిల్లర్స్ అనమాట. యాక్చువల్గా 2 డిఫరెంట్ సైజ్ గా పిల్లర్స్. సో పిల్లర్స్ ని వీళ్ళు సోఫా స్టాండ్స్ గా చేసాం అనమాట. సో టోటల్ గా దాన్ని ప్యానల్ చేసుకొని కొంచెం బ్యూటిఫై చేసాం. లైట్స్ అండి చాలా బాగున్నాయి. యా అండి, ఇవి కూడా సెలెక్షన్ ఇస్ ఆర్స్ ఓన్లీ, మేమే తీసుకొచ్చి పెట్టాము. సో ఇది సీలింగ్ కూడా మీరు చూస్తే దీన్ని కూడా వుడ్ ప్యానలింగ్ చేసి ఎక్లిక్ తో మళ్ళీ సీలింగ్ కూడా చేసాం ఇక్కడ. ఓకే ఓకే, ఈ ఇల్లంతా కూడా మోస్ట్లీ రోజ్ గోల్డ్ థీమ్ అండి. థీమ్ వచ్చేసి రోజ్ గోల్డ్. సో మీరు చూస్తే సీలింగ్ లో రోజ్ గోల్డ్, టీవీ యూనిట్ లో రోజ్ గోల్డ్ పట్టీస్. ఓకే, సో వీ వెంట్ ఫర్ అ రోజ్ గోల్డ్ థీమ్ అనమాట. సో ద టీవీ యూనిట్ కూడా ఇట్ ఇస్ కంప్లీట్లీ స్టబుల్ కలర్స్. ఓకే, చాలా డిగ్నిఫైడ్ కలర్స్. మీరు చూస్తే అంత బీచ్ కలర్, దానిపైన రోజ్ గోల్డ్. ఇవి మెటల్ పట్టీస్ అండి, మళ్ళీ షైన్ కోసం వెళ్ళాము. ఓకే, మెటల్ బ్రాస్ పట్టీస్ అనమాట. సో దీస్ ఆర్ అగైన్ మళ్ళీ ఇక్కడ జస్ట్ చిన్నది యూనో ఒక షో కేస్ లాగా. ఏంటంటే డిస్టర్బెన్స్ ఏం లేకుండా చాలా ప్లెజెంట్ గా కనిపిస్తుంది చూడంగానే. మామూలుగా అయితే కొన్ని కబోర్డ్స్ లాగా చిన్న చిన్నవి ఇచ్చేసి సెల్ఫ్ కొంచెం అంతా, ఎందుకంటే ఈ వాల్ చాలా పెద్దది వచ్చింది మేడం. ఇంత పెద్ద వాల్ కి కనుక నేను షో కేసెస్ హైలైట్ చేసేస్తే మొత్తానికి లుక్ పోతుంది. సో అందుకని వీ వెంట్ ఫర్ డైరెక్ట్ వాల్ ప్యానలింగ్కి వెళ్ళి దానిపైకి మళ్ళీ తీసుకొచ్చాం అనమాట టీవీ యూనిట్ ని. ఇవి విండో బ్లైండ్స్ అండి. విండో బ్లైండ్స్ కూడా మేమే చేస్తాము. సో మీరు చూస్తే ఇంట్లో మీకు ఈ రోజు ఈ వీడియోలో ఏదైతే కనిపిస్తుందో, సో టోటల్ అంతా ఫ్రమ్ వాల్ డెకోస్. ఓకే ఓకే, సో దిస్ ఈజ్ అ ప్యాకేజ్ అండి. మేము చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము ఓన్లీ వుడ్ వర్క్, ఓన్లీ లేకపోతే వాల్ పేపర్స్ ఇలా కాదు. వీఆర్ అ టర్న్ కీ పీపుల్. ఓకే ఓకే, సో వీ స్టార్ట్ ద ప్రాజెక్ట్ ఫ్రమ్ అ బేర్ షెల్ టిల్ ద కంప్లీషన్ మొత్తం మేమే చేస్తాం. సో దట్ ఈస్ హౌ ఇట్ గోస్. ఇవి విండో బ్లైండ్స్. ఓకే, రోలర్ పీవీసీ విండో బ్లైండ్స్. ఓకే, సో ఇవి కూడా మా వైపు నుంచి మేమే సెలెక్ట్ చేసి మేమే చేస్తాం. సో మా దగ్గర చేయించుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు ఇల్లంతా కూడా ఒకటే థీమ్లో వెళ్తుంది. కరెక్ట్. ఓకే, సో థీమ్ చేంజ్ అవ్వదు. మళ్ళీ మీరు ఎక్కడి నుంచో సెలెక్ట్ చేసి ఆ థీమ్ చేంజ్ అవ్వకుండా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, ప్రవీణ గారు, దేవుడి గది చూస్తేనే చాలా బాగా కలగా కనిపిస్తుంది. డోర్ నుంచి మనం చూసుకుంటే పైన 3 నామాలు, చక్రాలు, శంకు, మధ్యలో వచ్చేసి లోటస్, ఇక్కడ హ్యాండిల్ కూడా పికాక్ తో చాలా అందంగా ఉందండి. యా, ఇదంతా కూడా మేడం మొత్తం కస్టమైజ్ డోర్ అండి ఇది. ఓకే, సో పైన వచ్చేసి గ్లాస్ మీద డిజిటల్ ప్రింట్ చేయించాం. ఓకే ఓకే, సో ఈ డిజిటల్ ప్రింట్ మనం ఏది కావాలంటే అది చేయించవచ్చు మేడం. ఓకే ఓకే, సో మన క్లయింట్ కస్టమర్ రిక్వైర్మెంట్ అక్కడ ఉన్న డిజైన్ ని బట్టి విల్ డిసైడ్ ఆన్ వాట్ వీ వాంట్ అనేది. సో ఇది కూడా దీనిపైన డ్యూకో ప్రింట్ వచ్చేస్తుంది గ్లాస్ పైన. సో ఇది డిజైన్డ్ బై అస్. ఓకే, మనం 3D డిజైన్ వాడికి ఇస్తే గ్లాస్ అతనికి ప్రింట్ చేయించుకొచ్చేస్తారనమాట అట్లా. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం. యా షూర్ అండి, లోపలికి. ఓకే, చాలా బాగుంది. రండి మీరు కూడా వచ్చేయండి. సో ఈ ఆర్చ్ గురించి ఒక్కసారి చెప్పండి. చాలా బాగుంది, లోపల కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. యా, ఇదంతా వాల్ పేపర్ మేడం. లోపలంతా కూడా వాల్ పేపర్. మీరు చూస్తే ఇది యాక్చువల్ గా బిల్డర్ ఇచ్చిన దాంట్లో ఇక్కడ ఏం వాల్స్ లేవు మేడం. టోటల్ గా వుడ్ తో మనమే బిల్డ్ చేసాం. ఓకే ఓకే, సో ఈ టోటల్ పూజా రూమ్ కానీ పక్కన కనిపిస్తున్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కంటిన్యూషన్ కానీ దిస్ ఇస్ కంప్లీట్లీ వుడెన్ వన్.
ఓకే ఓకే ఓకే, సో ఇక్కడ మన వాల్ పేపర్ ఇచ్చి ఏంటంటే కొంచెం వాల్ ఎఫెక్ట్ తీసుకొచ్చాము. సో ఇది కూడా ఏంటంటే డిజైన్ మనం ఇచ్చాము, మనమే చేయించాము మేడం చాలా టోటల్గా అంతా. సో అంటే ప్రతిదానికి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా హైలైట్ గా ఉందనే చెప్పుకోవాలండి. Yes, ma'am. చాలా ఇంగ్లీష్ కలర్సే ఉన్నాయి. ఎస్, మోస్ట్లీ అన్ని కూడా మీరు చూస్తే పాస్టల్ షేడ్స్, పాస్టల్ షేడ్స్ ఉన్నాయి. Yeah. చాలా బాగున్నాయి. ఇక్కడ లోపల కూడా చూస్తే లైటింగ్ మ్యామ్. ఆ లైటింగ్ అనేది చాలా ఆవగింజంత సైజ్ లోనే ఉన్నాయి అన్నీను. Yeah. సో డిఫరెంట్ గా ఉంది, చాలా యునిక్ గా ఉంది Yeah. ప్రవీణ గారు. సో ఏంటంటే ఇవి racks. ఇది ఎక్స్టెన్షన్ మేడం. ఎప్పుడైనా కలసం ఏదైనా పూజలు అవి చేసుకున్నప్పుడు కలసాలు అవి ఓకే, పెట్టుకోవడానికి. కలసాలు అవి పెట్టుకోవడానికి. ఓకే కిందంతా స్టోరేజ్ డ్రాయర్స్ ఇచ్చాము. ఓకే, యా, టోటల్లీ చాలా బాగుందండి. నెక్స్ట్ మన ఆడవాళ్ళకి అందరికి నచ్చే కిచెన్. కిచెన్ బోర్ కొట్టే కిచెన్ అంటే వంట అంటే కొంతమందికి బోర్ ఉంటది, పక్కన Bore కిచెన్ కొట్టినా బాగుండాలి కిచెన్ మేడం. బాగుండాలి. Yes. మనం పని చేయకపోయినా నీట్ గా ఉండాలి, ఉండాలి. అందంగా కనిపించాలి. సో ఇది కంటిన్యూషన్ గా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చేసాం మేడం. ఓకే ఓకే, సో ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఏంటంటే అక్కడ నుంచి ఏదైనా సర్వ్ చేయాలన్నా, స్టాండింగ్ లో ఏదైనా తినాలన్నా ఇట్ విల్ బి యూస్ఫుల్ అన్నమాట. సో విల్ గో టు ద కిచెన్. రైట్. ఓ, కౌంటర్ కూడా పెట్టేశారు. ఎస్, చాలా బాగుంది. ఇది కూడా డబుల్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ యాక్చువల్ గా. ఆహా. సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా డబుల్ అన్నమాట. సో ఇక్కడ ఏదైనా మైక్రోవేవ్ కానీ ఏదైనా Okay. పెట్టుకుని డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇలా సర్వ్ సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, రైట్. ఒక్కసారి చాలా బాగుందండి. ఇది ట్రెడిషనల్ గా కనిపిస్తుంది ఇది. ఇది యాక్చువల్ గా ఏంటంటే వికర్ బాస్కెట్స్. ఓకే, మన డ్రై ఐటమ్స్ లైక్ ఆనియన్స్, Onions. పొటాటోస్ ఇవన్నీ వెళ్తాను కదా. సో మనం Okay. 2 బాస్కెట్స్ ఇచ్చాము ఇవి. ఓకే, సో ఇది జస్ట్ స్టోరేజ్ అండి. అర్థమైంది. ఓకే, నెక్స్ట్ మనం ఫస్ట్ కావాల్సిన సామాన్లు కిరాణం తెచ్చుకొని పెట్టుకోవాలి. బయటకి ఎక్కడికి కనిపించొద్దు. ఏవైనా ఆడవాళ్ళకి అవును. ఏముంటదంటే బయట కనిపించొద్దు, లోపల ఎలా అయినా అవును పెట్టుకోవచ్చు. మేడం. ఇందులో చూస్తే మీరు కిచెన్ లో మొత్తం అన్నిటికీ అకామిడేట్ చేసాం, నేను చెప్తాను. ఓకే సో ఇది వచ్చేసి హెవీ డ్యూటీ అండి. ఓకే ప్యాంట్రీ ఈ ప్యాంట్రీ ఏంటంటే టాండమ్ బాస్కెట్స్ తో చేసిన ప్యాంట్రీ. ఓకే, సో ఈచ్ టాండమ్ బాస్కెట్ విల్ టేక్ అరౌండ్ 40 kgs వెయిట్. 40 kgs ఈచ్ ఆఫ్ ద టాండమ్ బాస్కెట్. సో ఈ వీటిల్లో మీరు ఎన్నైనా పెట్టచ్చు ఇంకా. ఓకే, ఓకే, చాలా స్మూత్ గా కూడా ఉంది. ఎస్ మ్యామ్. మీరు ఫినిషింగ్ చూస్తే ఛానల్ కూడా మనం సైడ్ నార్మల్ గా ఛానల్ సైడ్స్ వస్తాయి. వీటికి ఏంటంటే ఛానల్ కూడా కిందకు ఉంటుంది కాబట్టి మీకు అసలు ఏ కనిపించదు. కానీ సీమ్లెస్ లుక్. రైట్. దీన్ని చూస్తే చాలా సెన్సిటివ్, డెడికేట్ అన్నట్టు అనిపిస్తుంది, కానీ 40 kgs ఈజీగా పడుతుంది మేడం, ఏం అవ్వదు. దాని ఛానల్ కూడా హెవీ డ్యూటీ ఛానల్, ఏం కాదు. అది ఫ్రిడ్జ్ స్పేస్ అనమాట యాక్చువల్ గా. ఓకే, ఇది ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ వస్తుంది. సో కిచెన్ అంతా కూడా వీ హావ్ గివెన్ టాండమ్ బాస్కెట్స్ అండి Oh. టోటల్ గా. ఇది కట్లరీ. ఓకే, సో ఇవన్నీ ఇంకా టాండమ్ బాస్కెట్స్. దీస్ ఆర్ ఆల్ టాండమ్ బాస్కెట్స్ ఫర్ బిగ్ ప్లేట్స్, స్మాల్ ప్లేట్స్, అదే. సాసర్స్, కెటల్స్ అన్ని. ఇంకా బిగ్ ప్లేట్స్ కి ఒక లైన్, Yeah. స్మాల్ ప్లేట్స్ కి ఒక లైన్. సాసర్స్, ఇంకా మన Okay. ప్యాన్స్. ఇది బాటిల్ పుల్ అవుట్ అండి. ఓకే, ఓకే, సో ఇది వచ్చేసరికి రోలింగ్ షట్టర్ మేడం. ఓకే, మనకి ఇంకా చిన్న చిన్న కెటల్స్, మిక్సీ, టోస్టర్స్, ఇవన్నీ చిన్న చిన్న అప్లయన్సెస్ అన్నీ కూడా రోలింగ్ షట్టర్ లోకి వెళ్ళిపోతాయి. Okay. దీని లోపలే మనం స్విచ్ బోర్డ్స్ కూడా ఇచ్చేసాం కాబట్టి సో ఇంకా అందులోంచి తీయాల్సిన అవసరం లేదు, యూజ్. ఓకే, సో ఇంకా కావాలంటే బయటకి ఇక్కడ కెటిల్ పెట్టేసుకుని ఓకే దే కెన్ యూజ్ ఇట్ అండ్ దెన్ పుషెస్ ఇన్సైడ్ అయిపోతుంది. ఒకసారి బాల్కనీ గురించి అంటే మన గ్లాస్ ఇది ఈ కర్టన్స్ కూడా మావే అండి. సో దీస్ ఆర్ డబుల్ కర్టన్ అన్నమాట. ఓకే, Okay. ఇది షీర్, ఇదేమో బ్లాక్అవుట్. ఓకే, ఓకే, సో షీర్ ఉన్నప్పుడు మనకి లైటింగ్ లో ఎటువంటి డిఫరెన్స్ రాదు, బట్ విజిబిలిటీలో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇట్ మేక్స్ ఇట్ ట్రాన్స్కిలెంట్ అన్నమాట. ఓకే. బ్లాక్అవుట్ ఏంటంటే ఎండ అది వచ్చినప్పుడు ఇంకా Right. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్లోజింగ్. సో మనకు చీకటి కావాలి అంటే దీన్ని Yeah. వేసేసుకోవాలి, బయట అంతే. కొంచెం లైటింగ్ కావాలంటే ఇది. సో కర్టన్స్ So- కూడా చాలా బాగుంది ప్యాకేజ్ లోనే. ప్యాకేజ్ లోనే మేడం, ఇవన్నీ Okay. కూడా మా దగ్గరే ఉంటాయి. Next సో ఇక్కడ ఇది falls. డైనింగ్ ఏరియా మేడం. ఓకే, మీరు డైనింగ్ ఏరియా చూస్తే మొత్తం 4 sides we have given with గ్లాస్ అండి. ఈవెన్ ద సీలింగ్ ఇస్ గ్లాస్, ద క్రాకరీ యూనిట్, పూజా రూమ్ ఇవంతా గ్లాస్ తోనే కంటిన్యూ చేసాము. ఓకే, ద థీమ్ ఇస్ నాట్ డిఫరెన్సెస్. సో ఇది డైమండ్ గ్లాస్ సీలింగ్ అంటాము. ఓకే, సో ఈ బ్యాక్ డ్రాప్ లో ఈ బ్యాక్ స్ప్లాష్ ఏరియాలో కూడా మన డైమండ్ గ్లాస్ ఇచ్చాము. రైట్. Okay. అవునండి. సో ఇది చూడండి ఇక్కడ Yeah. నిజంగా చాలా బాగుంది. ఇదంతా ఒక Ah. థీమ్ లోనే సో పెట్టేశారు. ఇదంతా ఏంటంటే ఆ రిఫ్లెక్షన్స్ Yeah. బాగుంటాయి చూడటానికి కూడా మనకి. ఓకే, ఓకే, సో ఇది కూడా ఓపెన్ చేయండి మేడం. సో ఇదేంటంటే ప్యాంట్రీ యూనిట్ అండి. ఓకే, ఇవేంటంటే ఈ టోటల్ వచ్చేసి మనకి అరౌండ్ 40-50 kgs మోస్తుంది ఆ ఛానల్. సో మనకి మంత్లీ గ్రోసరీస్ ఈజీగా వెళ్ళిపోతుంది. నిజం. ఒక
కానీ చాలా బాగుందండి. దేనికి Yeah. దానికి సెపరేట్ గా సెల్ఫ్ లాగా ఇచ్చేసి మళ్ళీ ఒక సో డోర్ స్టోరేజ్ ఆర్గనైజేషన్ మనకి చాలా బాగుంటది Correct. మేడం ఇది. నిజమే. ఎందుకంటే అన్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే తీయడం కష్టం. అదే అంటున్నా. ఆర్గనైజేషన్ కి చాలా బాగుంటది. సో ఇదంతా ఇంకా మళ్ళీ అడిషనల్ స్టోరేజ్ అండి క్రాకరీకి. ఓకే. ఓకే, సో ఇక్కడ ఇదంతా కూడా వీ కెన్ గో విత్ అడిషనల్ Yeah. స్టోరేజ్ ఇది అండ్ డిస్ప్లే కూడా. చాలా బాగుంది ప్రవీణ గారు ఇది. యా అండి, ఇవన్నీ కూడా హ్యాండ్ పిక్డ్ మేడం. ఓకే. ప్రతి ఐటమ్ ఏంటంటే మేము పర్సనల్ గానే సెలెక్ట్ చేసి పట్టుకొస్తాం అనమాట సైట్ కి. సో నా కలర్ థీమ్ మిస్ కాకుండా మీరు చూస్తే ఇల్లంతా ఒకటే కలర్ థీమ్ లో అవును. వెళ్ళేలాగా చూసుకొని వీ హావ్ గివెన్ దిస్ ఆల్సో అండి. సో ప్రవీణ గారు అందరూ ఫస్ట్ ఇంటికి వస్తే రిలాక్స్ అయ్యేది ఒక Bedrooms. బెడ్రూమ్ లోనే. Yes, సో ma'am. మనం ఇప్పుడు ఆ బెడ్రూమ్ లో ఇంటీరియర్ చూద్దాం. బెడ్రూమ్స్ కి వెళ్లే ముందు మేడం ఇది వాక్వే అండి. సో ఈ వాక్వే సీలింగ్ కూడా ఓన్లీ ప్రొఫైల్ లైట్స్ తో చేసాం మేడం. సీలింగ్ Okay. అంతా పిఓపి లో ప్రొఫైల్ లైట్స్. ఓకే, సో Mhm. డిజైన్ ఇస్ మొత్తం కూడా ప్రొఫైల్ లైట్ తోనే చేసాం. చాలా బాగుందండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మేడం. యా, ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్. సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు లేదు ప్రవీణ ma'am, గారు. లేదండి. సో ఇదేంటంటే ఈ హెడ్ బోర్డ్ కూడా మేము కూడా కస్టమైజ్ చేయించాం మేడం. ఓకే. యూనిక్ డిజైన్. ఓకే, సో బెడ్ ఇస్ ఆల్సో మేడ్ హియర్ ఓన్లీ. ఎంతండి సైజ్ ఇది? 6x6 and half. king size, madam. కింగ్ సైజేనా? కింగ్ సైజ్ బెడ్. ఎందుకంటే మీకు ఈ హెడ్ బోర్డ్ అవును. ఇంత పెద్దది రావడం వల్ల మీకు అలా అనిపించి ఉండొచ్చు Correct. కానీ కింగ్ సైజ్. అదే అందుకే తేడా Yeah. డిఫరెంట్ గా ఉందండి. సో ఈ వాల్ కూడా చాలా బాగుంది. ఇది వాల్ పేపర్ మేడం. సో Okay. మీరు చూసారంటే కొంచెం ఇల్లంతా కూడా పింక్ రోజ్ గోల్డ్ అవును. ఆ షేడ్స్ ఆ లోనే shades వెళ్తుంది. ఉన్నాయి. సో అన్ని రూమ్స్ లో ఎక్కడైనా గ్రే టింజ్ యాడ్ చేసుకుంటా వెళ్ళాను దాన్ని కొంచెం న్యూట్రలైజ్ చేయడానికి. అంటే ఇప్పుడు ఈ వాల్ పేపర్ కి తగ్గట్లే మీరు ఇక్కడ Blind. తీసుకుంటారు. ఎందుకంటే కంటిన్యూషన్ కదా మేడం ఈ వాల్. Correct. సో కంటిన్యూషన్ లో వి వెంట్ ఫర్ ద సేమ్ కాంబినేషన్ అన్నమాట. సో ఈ డ్రెస్సింగ్ ఏరియా చూసుకుంటే దిస్ ఇస్ ఆల్సో కస్టమైజ్డ్ అండి. హాఫ్ Okay. మూన్ షేప్ లో చేసాము Hmm. మిర్రర్. సో ఇక్కడ కూడా కూర్చొని దే కెన్ యాక్చువల్లీ శుభ్రంగా రెడీ అయ్యి Ready. లోపల పెట్టేయచ్చు మళ్ళీ. Okay. సో మళ్ళీ ఎక్కడి నుంచో స్టూల్ తీసుకురావడం కన్నా Yeah. ఓకే. సో ప్రతి షెల్ఫ్ లో వి హావ్ గివెన్ అ ప్రొఫైల్ లైట్ Hmm. జస్ట్ టు యాడ్ బ్యూటీ. అంతే. ఓకే, సో నిజంగా ఆడవాళ్ళకి రెడీ అవ్వడం అనేది చాలా ఇష్టం కదా. చంద్రబింబం లాంటి మొహాన్ని మీరు చంద్రబింబంలో చూసుకోండి ఒక మిర్రర్ పెట్టేశారు. అదే. ఇక ఒక 10 నిమిషాలను అరగంట నిల్చొని కాళ్ళు నొప్పులు వస్తాయి కాబట్టి కూర్చొని రెడీ అవ్వచ్చు కంఫర్టబుల్ గా. చాలా బాగుంది. సో ఇది టీవీ యూనిట్. ఓకే. జస్ట్ కంటిన్యూషన్ లో ఇచ్చాం మేడం డిజైన్. సో ఇవన్నీ జస్ట్ డ్రాయర్స్ మేడం. ఓకే. జస్ట్ స్టోరేజ్ అంతే. ఎంత సో కావాలి టీవీ యూనిట్ కలర్ కూడా చాలా యా అండి. ఏదో అంటే ఎలా ఉందంటే ప్రవీణ గారు ఒకలాంటి ప్లెజెంట్ గా కనిపిస్తుంది. మామూలుగా మనం ఇంటికి అడుగు పెట్టంగానే ఆ వైబ్రేషన్స్ అర్థమవుతాయి అవును. అంటారు. సో ఇలా మీ ఇంటీరియర్ చూస్తూ ఉంటే నిజంగా చాలా ప్లెజెంట్ గా కనిపిస్తుంది. సో ఇది మొత్తం లామినేట్ అంతా కూడా ప్రీమియం అండి. చూస్తారంటే ఇది ప్లెయిన్ హై గ్లాస్ లామినేట్. దీనికి మళ్ళీ ఫ్లూటెడ్ లామినేట్ ని కంబైన్ చేసుకుంటే Okay. వెళ్ళాం. ఓకే, సో ఇది ఓపెన్ చేసుకుంటే ఇదంతా జస్ట్ స్టోరేజ్. స్టోరేజ్. ఓకే, సో దీంట్లో మళ్ళీ కావాలి అంటే చిన్న చిన్న యాక్సెసరీస్ లైక్ వాచెస్ అవన్నీ సపరేట్ చేసుకోవడానికి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక చిన్న యాక్సెసరీ డ్రా. చాలా బాగుందండి. యాక్సెసరీస్ అంటే చిన్న బాక్స్ రూపంలో వేయడమే బెటర్. Better. వాచ్ కానీ బ్యాంగిల్స్ కానీ అంటే వచ్చిన డిఫరెంట్ గా వేసేసుకొని వేసుకోవచ్చు. చాలా బాగుంది డిఫరెంట్ గా. సో ప్రవీణ గారు విండో సిట్టింగ్ చాలా అండి. బాగుంది. యా, నాకు చాలా ఇష్టం విండో సిట్టింగ్ అంటే. చూడండి ఇక్కడ కలర్ కాంబినేషన్ ఇక్కడ కూడా చాలా బాగుంది. యా, ఇది కూడా సేమ్ ఇదే హెడ్ బోర్డ్ కలర్ కి వెళ్ళిపోయాం అనమాట. ఓకే. సో ఇది ఇంకా మీరంట తెలుసు కదా మేడం, Yeah. మనకి కుబేరస్థానం కుబేరస్థానం. సౌత్ వెస్ట్. సో ఇది మళ్ళీ చిన్న సీక్రెట్ డ్రా. ఓకే. సో సీక్రెట్ బయటికి రిలీవ్ చేస్తున్నాను. ఓకే. సో కింద నుంచి అచ్చా. ఇంకొక డ్రాయర్ వస్తుంది బయటికి. ఇది ట్రిపుల్ బెడ్రూమ్ కదా ప్రవీణ గారు? ఎస్ అండి, ట్రిపుల్ బెడ్రూమ్. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మేడం. ఓకే. ఓకే, చాలా బాగుంది వీళ్ళది కూడా. యా అండి. ఇది సో ఇది కూడా సేమ్ అలానే చేసాము. హాఫ్ మూన్ షేపే చేసాము ఇక్కడ డ్రెస్సింగ్స్ అన్ని. కాకపోతే చిల్డ్రన్స్ కదా, వి డెంట్ గివ్ అవసరం స్టూల్ లేదు, అండ్ stool. స్టఫ్. సో ఇక్కడ కూడా ర్యాక్స్. ర్యాక్స్ ఉన్నాయి. పెద్దానికి ర్యాక్స్. బెడ్. ఇది బెడ్ మేడం. బెడ్ కూడా మనం చేసింది. ఓకే.
హెడ్ బోర్డ్ కూడా ఇలాగా హైలైట్ చేసాం మేడం, ఎందుకంటే హెడ్ బోర్డ్ వెనకాల కూడా ఒక పిల్లర్ వచ్చింది అనమాట మధ్యలో. సో దాన్ని కవర్ చేసుకుంటా ముందుకు వచ్చి మొత్తం హెడ్ బోర్డ్ ని ప్లెయిన్ గా చేసాం. కానీ మీరు పిల్లర్స్ ని భలే కవర్ చేస్తున్నారండి. తప్పదు కదా మేడం, అదే ఇప్పుడు మనకి సీమ్లెస్ లుక్ రావాలి అంటే కరెక్ట్. కంపల్సరీ పిల్లర్స్ అవన్నీ కనిపించద్దు మనకి. దాని వెనకాల పెద్ద పిల్లరే ఉంది మేడం యాక్చువల్లీ. కానీ మీరు చెప్తే గానీ అర్థం కాదు. ఎస్ అలా ఉంది. అలాగే ప్రతి వార్డ్రోబ్ లోని వి వెంట్ ఫర్ ప్రొఫైల్ లైటింగ్ మేడం. ఓకే ఓకే, సో డోర్స్ ఓపెన్ అవ్వగానే లైట్ లైట్ చేస్తాయి. సో ప్రతి వార్డ్రోబ్స్ లోని మీకు ఇవి కనిపిస్తాయి మా దగ్గర, మా వర్క్ లో. యా చూడండి, ఓకే ఓపెన్ చేయగానే లైట్ వచ్చి ఇది యాక్చువల్ గా హ్యాంగర్ ఇచ్చాం మేడం ఇక్కడ. కాకపోతే ఏంటంటే వాళ్ళు హ్యాంగర్ వద్దు, కావాలా వద్దా డిసైడ్ చేసుకోవాలి అనుకుంటే ఇది ఫోల్డబుల్ షెల్ఫ్. సో ఎప్పుడైనా ఫ్యూచర్ లో కావాలంటే హ్యాంగర్ యూస్ చేసుకుంటే దే కెన్ రిమూవ్ దట్ షెల్ఫ్ అన్నమాట. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి యాక్చువల్గా. గెస్ట్ ద థర్డ్ బెడ్రూమ్ ఇన్ ద ఫ్లాట్. ఓకే, right. సో ఈ రూమ్ కూడా మొత్తం అంతా వి వెంట్ ఫర్ గ్రే కలర్ ఓన్లీ, బట్ బ్రౌన్ తో పాటు దాన్ని స్టబుల్ చేసాం. ఇదంతా వాల్ పేపర్. వాల్ పేపర్ యా, గ్రే కలర్ చాలా బాగుంది. ఎస్. సో లైట్స్ చూసుకున్న సో అన్ని హ్యాంగింగ్ లైట్స్ రూమ్స్ లో అన్ని మా ప్యాకేజ్ లోవే. ఓకే, మీ ప్యాకేజ్ లోవే. ఎస్ మ్యామ్. ఓకే, సో ఇక్కడ కూడా సీలింగ్ మేము ఏం ఎక్కువ చేయలేదు, సర్ఫేస్ లైటింగే ఇచ్చాము. చిన్న స్టెప్ ఇన్ మళ్ళీ దాంట్లో కూడా వాల్ పేపర్ వెళ్ళాము. డ్రెస్సింగ్ టేబుల్. డ్రెస్సింగ్ టేబుల్ మ్యామ్. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ లో మళ్ళీ ఇదంతా స్టోరేజ్ ఇచ్చాము ఎక్స్ట్రా. సో ఇవన్నీ జస్ట్ డ్రాస్ అండి ఓకే ఫర్ స్టోరేజ్. సో ఇది విండో సిట్టింగ్ మేడం. ఓకే ఓకే, చిన్న విండో సిట్టింగ్ చేసాం, చాలా చిన్న. మళ్ళీ దీనికి కూడా కింద ర్యాక్స్ ఇచ్చాం మ్యామ్. కిందంతా Okay. మొత్తం స్టోరేజ్ వచ్చేస్తుంది మళ్ళీ. సో ఈ వార్డ్రోబ్ కూడా చూడండి మేడం, ఇది స్లైడింగ్ ఇచ్చాం వార్డ్రోబ్, గ్రే కలర్ స్టబుల్ కలర్. ఓకే, సో ఇక్కడ కూడా మళ్ళీ డ్రెస్సింగ్ విత్ స్టోరేజ్ కావాలంటే ఇట్ ఈస్ అ రిమూవబుల్ ప్లాంక్. ఓకే ఓకే, సో దిస్ ఇస్ అగైన్ ఇదంతా స్టోరేజ్ మేడం అంతే ఇంకా. ఓకే ఓకే, సో విత్ డ్రాయర్స్. బాగుందండి. సో అంటే డోర్స్ లాగా ఇవ్వలేదు మీరు, ఇది ఒక్కటే స్లైడింగ్ ఇచ్చాము. అంటే పాసిబిలిటీని బట్టి మేడం, అదే. మనకి అక్కడ ఉన్న స్పేసింగ్ ఆ పాసిబిలిటీని బట్టి స్లైడింగ్ ఆ డోర్స్ అనేది. సో ఇక్కడ కూడా టీవీ సింపుల్ టీవీ యూనిట్. బాగుంది. అంటే చాలా సింపుల్గా చాలా బ్యూటీగా ఉంది. ఎస్ మ్యామ్, చాలా బాగుంది. సో ఇది మా హోమ్ టూర్. సో ఈ ఫైనల్ ఇది వాల్, ఈ 2 బెడ్రూమ్స్ మధ్యలో వచ్చిన వాల్ ఇది ఏంటంటే ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి అనమాట, ఓకే ఒక మెమరీ వాల్. సో ఇక్కడ చూసారంటే ఇది కూడా చిన్న ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ ఇచ్చుకొని క్లోజ్ చేసేసాం. అంటే అండి మనం ఎంత ఎంత చిన్న ఎస్ఎఫ్టీ అయినా అది ఎంత స్క్వేర్ ఫీట్ అయినా సరే ఇంటీరియర్ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే మొత్తం మీ చేతిలో పెట్టేసి ఆరామ్సే ఉండొచ్చు అనిపిస్తుంది. అంతే మ్యామ్, ఎందుకంటే మేము అలాంటి క్లయింట్స్ని తీసుకోవడం కూడా బికాజ్ ఏంటంటే మా టేస్ట్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్గా ఇల్లు అనేది బాగా వస్తుంది మేడం. ఇంకా అంటే వీఆర్ ప్రొఫెషనల్స్, ఇంకా ఎక్కువ చూస్తాం కాబట్టి మీకే ఎక్కువ దాని మీద నాలెడ్జ్ ఉంటుంది. అది ఎలా ఉంటే ఎంత అందంగా కనిపిస్తుంది మనం చెప్పని అవసరం లేదండి. మనం బ్లైండ్గా వాళ్ళ చేతిలో పెడితే మనం ఇంటికి వచ్చేసరికి ఒక సర్ప్రైజ్ లాగా ఉంటుంది ఇంటీరియర్. మీరు చూసే ఉంటారు మేడం, ఎక్కడ కూడా మేము క్వాలిటీలో కానీ ఎక్కడ కాంప్రమైజింగ్ అనేది ఎక్కడా లేదు. అలాగే మా టైం ఫ్రేమ్ కూడా మేడం, మేము ఏదైతే కమిట్మెంట్ ఇస్తామో ఆ కమిట్మెంట్ టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేసి ఇచ్చేస్తాము ఫ్లాట్ మళ్ళీ. ఓకే ఓకే, రైట్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.